నమస్తే, నా ఛానల్ పేరు ఉమా రమ వ్లాగ్స్. ఎగ్గు కర్రీని ఈజీగా అలాగే టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ నేను చూపిస్తాను. దీనికోసం ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 5-6 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకును కూడా తీసుకోండి. ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులోకి 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను జీలకర్ర, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసి ఇదంతా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒక 2 మినిట్స్ మళ్ళీ ఫ్రై అయిన తర్వాత 1 స్పూను సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూను పసుపును కూడా యాడ్ చేసుకొని ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ ఎగ్గు కర్రీ అనేది చపాతీలేకి, పూరీలేకి కానీ లేదా రసమన్నంలోకి కూడా సైడ్ డిష్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయిందండి. ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా 2 ఎగ్గులైనా ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎగ్గులు కొట్టి ఇందులోకి యాడ్ చేసేసి ఒకసారి కలపాలండి. ఇది సిమ్లోనే పెట్టి ఎగ్గులు యాడ్ చేయండి, లేదంటే అడుగు అంటుతాయి. ఇప్పుడు ఇదంతా బాగా కలపాలండి. ఇదంతా బాగా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా వదిలేయాలి. అప్పుడు ఎగ్గులు అనేది ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇక్కడ నేను ఒక 1/2 స్పూను కారం పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు ఒకటితోనే చేసుకోవచ్చు. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని అవసరమైతే యాడ్ చేసుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ ఉంటే మన ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. ఎవరైనా 2 మినిట్స్లో చేసేసుకోవచ్చు అంతే. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేస్తే మన ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసము మన ఛానల్లో కమెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదండి. మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి.